హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డే 1 ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం కదా సక్సెస్ఫుల్గా బాబా వైద్యనాథ్ ధామ్ గురించి డే 1 వీడియోలో చూసుంటారు. ఇది డే 2 వీడియో అనమాట. ఈ డే 2లో ఏంటంటే కోల్కత్తాలో ఉన్నటువంటి మాయాపూర్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేశారనమాట. మాయాపూర్ ఎందుకు చేశారంటే అది వరల్డ్లోనే లార్జెస్ట్ హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ ఇస్కాన్ వాళ్ళది. దానిలో భాగంగా ఇప్పుడు నేను జంషెడ్పూర్ నుంచి డైరెక్ట్ మాయాపూర్ వెళ్తున్నాను. మాయాపూర్ వెళ్ళడానికి బెస్ట్ రూట్ ఏంటంటే జంషెడ్పూర్ నుంచి మీరు బర్ధమాన్ జంక్షన్కి ట్రైన్ బుక్ చేసుకోండి. నాకు 9:30కి ట్రైన్ ఉంది. అది దాన్ని బుక్ చేసుకొని నేను బయలుదేరుతున్నాను. అది ఎర్లీ మార్నింగ్ 3 o'clock దింపుతాను. ఆ టైంలో నేను వీడియో చేయలేకపోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి అక్కడ బర్ధమాన్ జంక్షన్ దగ్గర నుంచి కలుగుతాం. ఇప్పుడు నేను బర్ధమాన్ రైల్వే స్టేషన్లో 1 o'clock వరకు దిగాను. అక్కడి నుంచి మాయాపూర్ వెళ్ళాలి. మాయాపూర్కి డైరెక్ట్ బస్ సర్వీసెస్ లేవు. వీళ్ళు ఏం చేస్తారంటే మాయాపూర్ వెళ్ళటానికి 2 మెయిన్ ఉన్న ఏరియాలు, ఒకటి కృష్ణనగరాన్ని వెళ్ళొచ్చు, లేదంటే బెస్ట్ రూట్ వచ్చేసరికి ఇంకొకటి నబడ్వీప్ అని ఊరు ఉండిద్ది అనమాట. ఆ రెండిట్లో ఏ పాయింట్కైనా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు కృష్ణాపూర్ అనే ఊరికి వచ్చాను. కృష్ణపూర్ నుంచి మనకు మాయాపూర్ వెళ్ళటానికి మళ్ళీ డైరెక్ట్ బస్సెస్ కొన్ని చోట్ల ఉంటాయి. లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే స్వరూప్గంజ్ ఘాట్ అనే కేయా ఘాట్ దగ్గరికి తీసుకొచ్చారనమాట. నేను మీకు డిస్ప్లేలో షో చేస్తాను. స్వరూప్గంజ్ కేయా ఘాట్కి వస్తే ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి. ఈ బోటు ద్వారా వెళ్తున్నప్పుడు మనకు 2 ప్లస్ ఏంటంటే గంగా రివర్, ఏదైతే హుగ్లీ రివర్ అంటారో అది, ప్లస్ జలంగిరి రివర్ అనే 2 జాయింట్ సంగమము ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. ఇలాగా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వచ్చాను, మీరు అక్కడి నుంచి కోల్కతా నుంచి వచ్చినా కానీ సేమ్ అవుతుంది. అంత పెద్ద పడవ ఉంది కదా, పడవని చూడే ఇలా అవుతుందా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఏదైతే టెంపుల్ మనం అనుకున్నామో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓపెనింగ్ అయితే ఏం చేయలేదు. తర్వాత ఎప్పుడన్నా ఓపెన్ అవుతుందేమో కానీ ఇంకా మొత్తం వర్క్ నడుస్తుంది. మరి ఇందులో మనం ఏం చూడాలనేది ఎతకాలి ఒక్కొక్కటి. ఈ మాయాపూర్లో ఏదైతే భవ్య మందిర్ చెప్పారో అది చూద్దామనే వచ్చాను యాక్చువల్గా నేనైతే. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. ఇది పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్ రీల్స్ చూసి అయిపోయిందేమో అనుకొని పర్టికులర్గా 1 day ప్లాన్ చేసి వచ్చాను అనమాట. ఎవరైనా ప్లాన్ చేయాలి ఇక్కడికి వచ్చి చూద్దాం అనుకుంటే ఈ టైంలో అయితే ఏం రాకండి. చూడండి, అంత బ్యారిగేషన్ ఉంది, లోపల ఫుల్ వర్క్ నడుస్తుంది. కానీ టెంపుల్ డిజైన్ అయితే హైలైట్ అసలు. మరి ఏ పర్పస్ మీద లోపల యూటిలైజ్ చేస్తారో కానీ చూడండి అసలు ఇంద్రభవనం ఉన్నట్టు ఎంత బాగుందో. డ్యూ టు 2023 ఫండ్ రైజ్ లోపల ఎలా ఉండిద్దేమో. నరసింహస్వామి అవతారం పూర్తి కంప్లీట్ అయితే ఏరియా బాగుండొచ్చు నాకు తెలిసి. మాయాపూర్లో నేను ఓన్లీ ఆ ఇస్కాన్ది ఒకటే ఉందనుకున్నాను. ఇస్కాన్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయంట. అవన్నీ మనకు తెలియదు కాబట్టి నేను ఒకటే అనుకుని ప్లాన్ చేశాను. ఇంకా మనకి ఎలాగో సెట్ కావట్లేదు.
ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు మాయాపూర్ నుంచి ఔరా వెళ్ళటానికి బెస్ట్ వే వచ్చి ఇక్కడ లోకల్లో నడితే నవదీప్ ధామ్ అని ఫెర్రీ ఘాట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి బోల్డ్ ట్రైన్ దొరుకుతాయంట. లేదంటే మనకి బస్సులు కూడా ఉంటాయి నవదీప్ బస్ స్టాండ్ నుంచి. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు మాయాపూర్ ఘాట్ నుంచి నవదీప్ ఫెర్రీ ఘాట్ వెళ్ళి అక్కడ నుంచి ఆటో పెట్టుకొని నవదీప్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఫెసిలిటీస్ చూద్దాం ఏమున్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి డైరెక్ట్ ఇప్పుడు మా నవదీప్ రైల్వే స్టేషన్ దగ్గర కలుద్దాం మనం. నవదీప్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అక్కడి నుంచి కూడా ఔరా ట్రైన్ ఉంది, ఒకసారి చూద్దాం సర్వీస్ స్టేషన్. ఇది ఆటో. ఈ నవదీప్ అనే రైల్వే స్టేషన్ నుంచి ఔరాకి అయితే 3:30కి ట్రైన్ ఉందంట. నార్మల్గా కూడా ఉంటాయంట కొన్ని. టైం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టేషన్ మాత్రం ఏమన్నాడంటే బండల్ రైల్వే స్టేషన్కి వెళ్ళండి, అక్కడ నుంచి మీకు మళ్ళీ ట్రైన్ దొరుకుతుంది ఇమీడియట్గానే అన్నాడు. అందుకని నవదీప్ రైల్వే స్టేషన్ నుంచి బండల్ రైల్వే స్టేషన్ టికెట్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఔరాకి వస్తాను. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మాయాపూర్ రావాలంటే ఔరా నుంచి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి నవదీప్ రైల్వే స్టేషనే. మరి లోకల్ ట్రైన్లు అయితే ఐఆర్టీసీలో చూపారు కాబట్టి ఒకవేళ స్టేషన్ దగ్గర ఉంటే కనుక్కొని టైమింగ్స్ చూసి రావడం బెస్ట్. లేదంటే దాన్ని బట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ డే 2 హైలైట్స్. డే 2 మాయాపూర్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. రేపు డే 3లో మనకు కోల్కతా అంతా ఎక్స్ప్లోర్ ఉందన్నమాట. డే 3లో కోల్కతాలో చూడవలసిన బెస్ట్ ప్లేసెస్ ఏంటి అనేది మనం రేపటి వీడియోలో చూద్దాం. ఇంతకీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.